అనగనగా ఒక పిచ్చుకుండేది. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా రెక్కలొచ్చాయి. ఎక్కడికో ఎగరాలనుంది. ఎక్కడికి ఎగరాలి అని ఆకాశం వైపు చూస్తుంది. మెల్లిగా సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. అదిగో ఆ కాంతి దగ్గరికి వెళ్ళాలి నేను అని మనసులో అనుకుంది. మెల్లిగా రెక్కలిప్పుకొని ఆకాశం వైపు ఎగురుతుంది. కానీ రోజంతా ఎగురుతుంది, దారి తప్పిపోతుంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది. ఇదే రోజు అవుతుంది. పాపం ఆ పుల్లి పిచ్చుక అయోమయంలో పడిపోయింది. ఎందుకు ఇలా అవుతుంది? రోజు నేను ప్రయాణిస్తున్నాను కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోయాను. అలా ఒక రోజు ఆ పిచ్చుక బాగా అలసిపోయింది. నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అని. అసలు ఇలా ఎందుకు అవుతుంది? ఒక ఎత్తైన చెట్టు దగ్గరికి వెళ్ళి వాలింది. ఇక్కడే ఉంటాను, ఏమవుతుందో చూద్దామని. సూర్యుడు ఉదయించాడు. ఈ పిచ్చుక కూడా ఆ సూర్యుడిని చూస్తుంది. ఆ రోజంతా గడిచింది. అప్పుడు అర్థమైంది, నేనే కాదు ఆ సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడు. ఉదయించేది ఒకవైపు, అస్తమించేది ఇంకోవైపు. తన జీవితంలో మొదటిసారి పరిగెత్తడం ఆపేసి గమనించడం మొదలుపెట్టింది. అందుకే ఒక నిజం అర్థమైంది. సూర్యుడు నా కోసమో ఎవరి కోసమో ఆగట్లేదు. తన ప్రయాణంలో తనున్నాడు. మనకి మాత్రం వెలుగునిస్తున్నాడు, దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో నడవాలేమో అని అర్థం చేసుకుంది. నాకు అర్థమైంది అని ఆకాశంలో గంతులేస్తుంది ఆ పుల్లి పిచ్చుక.